ఆద్య శ్రీనుల శోభనం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉంటే ఆద్య కోసం శ్రీను గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆద్య, నువ్వు ఎలాగో ఈ శోభనాన్ని అవాయిడ్ చేస్తావు కాబట్టి నేను అన్నీ ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో అదే ఇది అని టాబ్లెట్లన్నీ చేతిలో చూసుకుంటూ వెంటనే పాలల్లో కలిపేస్తాడు. ఆద్య గదిలోకి రాగానే శ్రీను సంతోషంగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. అదేంటి ఇక్కడ ఈ పాల గ్లాసు ఏంటి అని ఆద్య చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. ఆద్య, మనది ఉత్తుత్త శోభనమే కదా, అందుకే ఇలా పాలైనా షేర్ చేసుకుందామని, అందుకే ఈ పాలని రెడీ చేశాను, కనీసం పాలైనా పంచుకుందాం అని శ్రీను అంటే, అలాగే అని ఆద్య కూడా అంటుంది. అయితే ఒకరికొకరం తాగించుకుందాం ఆద్య అని శ్రీను అంటాడు. అలాగే చేతులు కలుపుకొని ఒకరికొకరం తాగించుకుందాం అంతే కదా అని ఆద్య అంటుంది. అంతే అంతే, నేను టాబ్లెట్లను కూడా కలిపాను కదా అని శ్రీను అనుకుంటూ ఉంటాడు. అలా ఆద్య శ్రీను ఒకరికొకరు చేతులు కలుపుకొని పాలని తాగించుకుంటూ ఉంటారు. శ్రీను ఏమో చాలా సంతోషంగా పాల గ్లాస్ని ఖాళీ చేసినట్లు చూపిస్తూ ఉంటారు. తర్వాత శ్రీను చాలా సంతోషపడుతూ ఆద్య కోసం అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటే ఆద్య ఏమో బెడ్పై పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీను ఎందుకో కానీ అటు ఇటు తిరిగేస్తూ ఆద్య కోసం ముప్పు తిప్పలు పడుతూ ఉంటాడు. ఆద్య దగ్గరికి వెళ్ళి ముఖంపై ముఖం పెట్టి మళ్ళీ దూరంగా వచ్చి మళ్ళీ ముఖంపై ముఖం పెట్టబోతూ ఉంటే ఆద్య అప్పుడే లేచి ఆ శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? ఆద్య శ్రీను ప్లాన్ని తిప్పికొడుతుందా? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు.